నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అయితే కొంతమంది పెళ్లి అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు. అయినా గాని పెళ్లి జరగదు. అలాగే కొంతమంది ప్రేమిస్తారు. అయినా కూడా పెళ్లికి చాలా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలాంటి సమస్యలకు ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ సీతారామరాజు గురూజీ గారు ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఇస్తారు. సో మనతోనే ఉన్నారు గురుగారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ వీరకాళీ మాతాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. అయితే నేను చెప్పిన ప్రశ్న విన్నారు కదా గురుగారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి ఏజ్ దాటిపోతున్నా కూడా పెళ్లి జరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సంబంధాలు చూస్తున్నా కూడా ఒక్కటి కూడా కుదరదు. అలాగే ప్రేమ పెళ్లి. ప్రేమించినా కూడా అమ్మాయితో పెళ్లి మాత్రం జరగట్లేదు. సో ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి, ఈ పెళ్లి సమస్యలు అనేది మనిషి వయసు అయిపోతూ కొంతమందికి కళ్యాణం అవ్వక, కొంతమందికి నచ్చక. ఎందుకంటే మనిషికి నచ్చటం, వాళ్ళకి కళ్యాణం జరగకపోవటం, కొన్ని అడ్డంకులు రావటం, పెళ్లి దగ్గరికి వచ్చినా ఇడిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయనంటే వాళ్ళలో ముఖ్యంగా అనేది దోష ప్రభావితమైన సమస్యలు కొన్ని ఉన్నట్టు. వాళ్ళకి నాగదోషమైన జాతక చక్రంలో నాగదోషం ఉందా, ఆ సర్పదోషం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, లేదా కుజదోషం ఏమన్నా ఆటంకు పెడుతూ ఉందా అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ జాతక చక్రం, వాళ్ళ పుట్టిన విగడియ, పుట్టిన టయాన్ని బట్టి వాళ్ళకి ఏ సమయంలో కళ్యాణ విగడియ పడిందా పడలేదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో విగడియలు ఉంటాయన్నమాట. 21 నుంచి కళ్యాణ విగడియ స్టార్ట్ అవుతుంది. ఆ విగడియ వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి ఎంతవరకు నడుస్తుంది, ఆ విగడియలలో ఎందుకు కళ్యాణం జరగటం లేదు అనేది మనం గమనించి, వాళ్ళ జాతక చక్ర కుండలిని మనం పరిశీలించి, వాళ్ళకి ఏ అంశం నుంచి, ఏ దిశ నుంచి ఏ భాగస్వామి దొరుకుతుందో కూడా మనం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు, వివరించవచ్చు కూడా. వాళ్ళకి ఏ టైం అయినా ఈ కార్యక్రమం అయినా, పెళ్ళి ఏ వయసులో ఏ టైంలో ఏ విగడియ నుంచి ఏ దిశ నుంచి ఏ స్త్రీ బలం కానీ పురుషుని బలం కానీ ఎక్కడి నుంచి ఏర్పడుతుందో మనం అంజనం ద్వారాగా, తాళపత్ర బంధన ద్వారాగా, భూగర్భ అంజనం ద్వారాగా ఈ 3 దిశలను బట్టి ఎవరికి ఏ విగడియని బట్టి ఏ వయసులో ఎంత టైంలో పెళ్ళి అవుతుందో కూడా మనం ఖచ్చితంగా మార్గాన్ని చేయొచ్చు. తర్వాత వాళ్ళల్లో ఉండవలసిన దోషానికి కూడా పరిహార్థం చేయొచ్చు. అర్థమైందా తల్లి? కొంతమందికి కాల సర్ప దోషాలు ఉంటాయి, కొంతమందికి సర్ప దోషాలు ఉంటాయి, కొంతమందికి కుజ దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషాల వల్ల పెళ్లికి ముఖ్యంగా వాళ్ళకి పెద్ద ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది కళ్యాణం అయినా కానీ ఆ దోష ప్రభావాల వల్లనే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్య వల్లనే వాళ్ళకి ఆటంకులు. రెండోది తల్లి, నిజాయితీగా ప్రేమ. కొంతమందికి ప్రేమ అనేది ఇప్పుడు వాస్తవానికి చాలా రకాలుగా నడవడైతూ ఉంది. ఒక స్త్రీని చూసి పురుషుడు కానీ, పురుషుని చూసి స్త్రీ కానీ ఆకర్షింపబడి కళ్యాణం దాకా పోవాలి. దాంట్లో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. నిజాయితీ ఉన్నా కానీ వాళ్ళు ఇడిపోతూ ఉంటారు. వాళ్ళల్లో ఖచ్చితమైన నిజాయితీ ఉండి, వాళ్ళకు అనుకూలమైన ఆలోచన ఉండి, తల్లిదండ్రులను మెప్పించి చేసుకునేంత ఆలోచన ఉంటే వాళ్ళకి మనం తప్పకుండా సహకరించవచ్చు. ఏదో వాళ్ళు ఆకర్షింపబడే సమస్యలకి మనం చేయలేము. వాళ్ళకి ఖచ్చితంగా కళ్యాణం చేసుకోవాలి. వాళ్ళకి జాతక చక్రాలు కలిసినాయి, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళ జాతక చక్ర దివ్య బంధన ఉంది, వాళ్ళకి అనుకూలతమైన బంధన చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు అని అనుకునే దాన్ని మనం తప్పక వాళ్ళని టేకప్ చేసి వాళ్ళ జీవిత చక్రాలు కుదురుపరిచి, వాళ్ళ కుటుంబంలో కూడా అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇరువైపుల సమ్మతమైన మార్గాన్ని ఏర్పాటు చేసి మనం సరిచేయొచ్చు. వాటికి సంబంధించిన విషయాలు ఇలా ఉంటాయి తల్లి. వాళ్ళిద్దరి బంధన ముఖ్యంగా అవసరం. ఓకే గురుగారు. ఇప్పుడు ఒకవేళ దోషం గనక ఇద్దరికీ ఉండుంటే ఒకరికి పరిష్కరిస్తే సరిపోతుందంటారా? లేకపోతే ఇద్దరికీ దోష నివారణ చేయాలంటారా? ఇద్దరు ఇరువైపులా ఎవరు తింటే వారికే నిండుతుంది కదా తల్లి. ఎవరి దోషానికి వారే పరిహార్థం చేసుకోవాలి. అతనికి ఉన్నది పాపకు ఉన్నది అని అనుకుంటే వాళ్ళిద్దరి విషయంలో దోషాన్ని పరిశీలించుకుంటేనే వాళ్ళిద్దరికి అనుకూలంగా అన్యోన్యంగా నడవడి చేసే యోగం ఉంటుంది. ఆ దోషాలు అలాగనే ఉంచి కాళ్ళకుమ్ములు ఉంచుకొని కాశీకి పోయిన కర్మ తీరదన్నట్టు వాళ్ళల్లో ఉండవలసిన దోష పరిహార్థం జరిగినప్పుడే వాళ్ళకి సంపూర్ణమైన పరిష్కారం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ ఐక్యత ఉంటుంది, కలిసి జీవించగలుగుతారు, కలిసి నడవడవ్వగలుగుతారు. గురుగారు మీ దగ్గరకు వస్తేనే జరుగుతుందా పరిష్కారం, లేదంటే ఫోన్ లో చెప్పినా జరుగుతుందా? వాస్తవానికైతే తల్లి మన దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ పేరు, ఫోటో
మా నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళల్లో ఉండవలసిన సంపూర్ణమైన పరిష్కారాన్ని మనం ఫోన్లోనే చెప్పగలుగుతాం. కానీ ఇక్కడికి రావాల్సి వస్తే తప్పకుండా ఒకసారి పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినంత సమస్య ఉందనుకో, ఎదురే కూర్చోపెట్టుకొని వాళ్ళకి సమస్య ఏది ఉందా అనేది పరిశీలించి సంపూర్ణంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళలో ఉండవలసిన దోష పరిహార్థం పూర్తి చేసి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి సహకరించగలుగుతాం. వాళ్ళు రాలేను, ఏదే దేశాలలో ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్లు, వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ తరపు నుంచి ఆ దోష పరిహార్థం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళు అక్కడ ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా దానికి తగువైన సలహా మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఈ దోష నివారణ చేసిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళలో ఉండవలసిన సమస్య పూర్తయిన వెంటనే వాళ్ళకి కళ్యాణపరమైన ఆలోచన ఏర్పడుతుంది. ఆ స్త్రీకి, మనిషికి ఆ మనసులు కూడా కంటికి నచ్చే విధంగా ఏర్పడిపోతుంది. అనుకూలమైన వాళ్ళ దిశ కూడా మారిపోతుంది. అయితే మీకు కూడా ప్రేమ, పెళ్లి ఇలాంటి సమస్యలు ఉంటే గనక శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ సీతారామరాజు గురూజీని సంప్రదించండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్‌కి మీరు కాల్ చేస్తే గురూజీ మీకు అందుబాటులో ఉంటారు. నమస్కారం.